హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో హెల్తీగా అండ్ టేస్టీగా గోధుమ పిండి, బెల్లంతో కేక్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా! ఎంత స్పాంజీగా, ఫ్లఫీగా వచ్చిందో అనేది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. గోధుమ పిండితో, బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్తీగా ఎవరైనా కూడా తినొచ్చనమాట. ఎగ్స్ వాడకుండా ఓవెన్ గానీ, బీటర్ గానీ, అలాగే మిక్సీ కూడా లేకుండా చాలా సింపుల్‌గా కేక్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా చూసేయండి. ముందుగా అయితే స్టవ్ మీదలో ఒక పాన్ పెట్టుకొని, ఒక అరకప్పు వరకు బెల్లాన్ని వేసి 2 టీ స్పూన్ల వరకు నీళ్ళని కూడా పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఇలా చిన్న చిన్న ముక్కలుంటే గనుక ఇలా గరిటెతో మ్యాష్ చేసుకుంటే త్వరగా కరిగిపోతుంది. బెల్లం జస్ట్ కరిగిపోయిన తర్వాత ఈ విధంగా ఒక బౌల్‌లోనికి ఈ విధంగా వడకట్టుకొని తీసుకోవాలనమాట. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే గనక పోతుంది. ఇలా వడకట్టుకున్న తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారిన తర్వాత అరకప్పు వరకు ఫ్రెష్‌గా ఉండే పెరుగుని తీసుకోండి. అలాగే పావు కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు, ఆయిల్ అలాగే బెల్లం అంతా కూడా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పెరుగంతా కూడా ఈ విధంగా ముక్కలు లేకుండా అలాగే బెల్లం అంతా కూడా కరిగిపోయే వరకు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఒక స్ట్రైనర్ పెట్టుకొని, ఒక కప్పు వరకు గోధుమ పిండి, పావు కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకొని, ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసేసి వీటన్నిటిని కూడా జల్లించుకోవాలి. మనకి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక చిటికెడు వరకు సాల్ట్ వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. అలాగే ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ గానీ, లేకపోతే యాలకుల పొడి గానీ వేసుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరకప్పు పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒక కేక్ టిన్ గానీ, లేకపోతే ఏదైనా బౌల్ గానీ తీసుకొని కొద్దిగా నెయ్యిని గానీ, నూనెని గానీ అప్లై చేసి అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా గోధుమ పిండిని, పొడి పిండిని ఇలా వేసి అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్‌ని వేసేసుకోండి. వేసిన తర్వాత ఒక 2, 3 సార్లు ట్యాప్ చేసిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని పైన వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా జీడిపప్పులనైతే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బాదం పప్పులను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఇలా ఒక స్టాండ్‌ని పెట్టేసి దానిపైన కేక్ టిన్ పెట్టి మూత పెట్టి 40-45 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో మనం ఉడికించుకోవాలి. 45 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గనుక మనకి కేక్ అయితే ఉడికిపోతుంది. ఈ విధంగా ఒకసారి నైఫ్‌ని తీసి గుచ్చామంటే తడేమీ లేకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు. ఒకవేళ ఉడకకపోతే గనుక ఇంకొక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. కేక్ చల్లారిన తర్వాత ఇలా డీమాల్ చేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి, మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో సింపుల్, క్విక్, టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.